హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ పేరు తెలివైన కుందేలు. ఒక అడవిలో సింహం ఉంటుంది. ఆ సింహము అడవిలోని జంతువులన్నింటినీ వెంటాడి చంపుకొని తింటుంటాయి. జంతువులన్నీ బాధపడతాయి. ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాయి. మనము సింహం ద్వారా చనిపోతున్నాము, అట్లా కాకుండా రోజు ఒకరం సింహానికి ఆహారంగా వెళ్దాము, మిగతా జంతువులన్నా సంతోషంగా ఉంటాయని నిర్ణయం చేసుకుంటే ఇట్లా 1 ఇయర్ గడిచిపోతుంది. ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. కుందేలు ఏడ్చింది, బాధపడింది, సింహం దగ్గరికి వెళ్ళింది. లేటుగా వెళ్ళింది. ఆ సింహం అడిగింది, లేటుగా ఎందుకు వచ్చినావు కుందేలు అంటే, సింహం రాజా, మన అడవిలో మీరు కాకుండా వేరే సింహం ఉంది. ఆ సింహం నన్ను వెంటాడింది. దాన్ని తప్పించుకొని మీ దగ్గరకు వచ్చే వరకే లేట్ అయ్యింది అని అంటది. సింహం అంటది, ఎక్కడుంటుంది ఆ సింహం అంటే, చూపిస్తాను రాజా అని పాత బావి దగ్గర తీసుకెళ్ళింది. బావి లోతుగా ఉంది, బావిలో నీళ్లు ఉన్నాయి. లోపట ఉంది రాజా వేరే సింహం అంటే, పైనున్న సింహం లోపలి చూస్తుంది. నీళ్ళలో తన ప్రతిబింబమే తాను కనిపిస్తుంది. దాన్ని చంపాలని బావిలోకి దూకి చనిపోతుంది సింహము. ఇక్కడ బలం కంటే తెలివి ముఖ్యమని నిరూపించింది